మొత్తం ఎలక్షన్ దాంట్లో కూడా కాంట్రాక్టర్తో ముందుకెళ్తున్నారు. అసలు ఆయన డబ్బులకు అమ్ముడుపోయారు, ఓటర్లను కూడా ప్రలోభ పెడతారు. అసలు ధర్మం కోసం పనిచేసినట్టు భారతీయ జనతా పార్టీ అధర్మం వైపు నడుస్తుంది అన్నట్టు కూడా చెప్తారుగా. అంటే మాట్లాడేటువంటి నరం లేని నాలుక నాలుగు విధాలుగా ఎన్ని రకాలుగానే తిప్పుతారు అన్నట్టుగా ఇప్పుడు ఏమండి అంబులెన్సుల్లో డబ్బులు వెళ్తున్నాయా, ఇంకెక్కడ వేరే వేరే అధికారుల తాలూకు దీనిలోంచి వెళ్తున్నాయని మేము అనట్లేదండి, మేము అస్సలు అనట్లేదు. కానీ ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన డబ్బులు అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఏదో విధంగా ఎక్కడి నుంచో ఏదో విధంగా దేనికోసం చూసినా సరే అన్నిటికీ భారతీయ జనతా పార్టీ లింకప్ చేస్తున్నారు. ఎందుకంటే జనాల్లో వీళ్ళు కొంటున్నారు, వీళ్ళు అమ్ముడుపోయేవాళ్ళు కొనుక్కునేవాళ్ళు జరిగిపోతున్నాయి, సైలెంట్గా జరిగిపోతున్నాయి, జరగాల్సినవి జరుగుతున్నాయి. అస్సలు డబ్బులకు ప్రలోభాలకి లోన్గే వాళ్ళు కాదు ఓటర్లు. భారతీయ జనతా పార్టీ అంటే నియమ నిబద్ధతతో పనిచేసే పని, ధర్మం కోసం పనిచేసే మాట్లాడతారు. అలాగే మాట ఇస్తే తప్పరు, అది మాత్రం ఉంది మాకున్న మంచి పేరు. దాన్ని చెడగొట్టడానికి నానా రకాలుగా వేస్తారండి. అవన్నీ పట్టించుకుంటే మేము ముందుకు వెళ్ళలేము ఎలక్షన్స్లో. సో ఏంటంటే మా భారతీయ జనతా పార్టీ మీద మేము గౌరవంతో భక్తితో పనిచేస్తాం. అలాగే ఖచ్చితమైన మాట ఇస్తే మాట తప్పకుండా పనిచేస్తారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడ మునుగోడు ప్రజలకి ఎంతైనా ఉంది. ఆయన్ని గెలిపించి చూడండి, ఖచ్చితంగా మీరు ఇక్కడ అభివృద్ధిని మీరు కళ్ళారా చూస్తారు. ఆ అబద్ధాల మాటలు నమ్మకండి, దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.